2006 యుక్రెయిన్ క్యాపిటల్ అయిన కీవ్లో ఒక యంగ్ మ్యాన్ కన్ఫ్యూజ్డ్ లుక్స్తో ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా ఒక కెమెరాతో కీవ్ సిటీలో తిరుగుతున్నాడు. ముందు అందరూ తన్ని పిచ్చివాడు అనుకున్నారు, కానీ టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్లో ఈయన ఒక ఇంపార్టెంట్ పేజ్గా మారుతాడని ఎవరికీ తెలియదు. అసలు ఎవరా మ్యాన్, ఏంటా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్? హలో పీపుల్, ఇది సెర్గీ పోనోమరెంకో యొక్క ట్రూ స్టోరీ. సెర్గీ పోనోమరెంకో అనే పేరుతో ఉన్న ఈ పర్సన్ని పోలీస్ తన ఐడి కార్డ్ చూపించమని అడిగితే ఈయన 20 ఇయర్స్ ముందు ఉన్న సోవియట్ యూనియన్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ చూపిస్తాడు. కీవ్ సిటీ పోలీస్ ముందు కూడా సోవియట్ యూనియన్ ఐడి కార్డ్స్ ఉన్న పబ్లిక్ని చూశారు, ఎందుకంటే ముందు యుక్రెయిన్ రష్యాలో కలిసి ఉండేది. కానీ ఈయన డేట్ ఆఫ్ బర్త్ 1932 అని ఉంది అండ్ ఐడిలో ఉన్న ఫేస్ కూడా సర్జీదే. ఈ సిచ్యువేషన్ చూసిన పోలీస్కి 1932లో పుట్టిన మనిషి 2006లో కూడా 20-25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక యంగ్ పర్సన్లా ఎలా కనిపిస్తున్నాడు అనే క్వశ్చన్ వస్తుంది. కాసేపు అయ్యాక పోలీస్ సర్గీని ఈరోజు డేట్ ఏంటి అని అడుగుతారు. సర్గీ 23 ఏప్రిల్ 1958 అని చెప్తాడు. ఇది విన్నాక తిను నిజంగానే పిచ్చోడు అని అనుకుంటారు. పోలీస్ ఇతన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ పాబ్లో సర్గీ మెంటల్ కండిషన్ని అనలైజ్ చేస్తారు. సర్గీకి కూడా అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. డాక్టర్ సర్గీకి 1958 నుంచి 2006లోకి ఎలా వచ్చావు, ఏమైనా గుర్తుందా అని అడుగుతారు. సర్గీ, నేను డే టైంలో సిటీ వాక్కి వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నాను, సడన్గా ఒక అన్సీన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ స్కైలో కనిపించింది అని చెప్తాడు. డాక్టర్ ఆ ఆబ్జెక్ట్ చూడడానికి ఎలా ఉందని అడుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నేను ఆ ఆబ్జెక్ట్ని నా కెమెరాలో క్యాప్చర్ చేశా అని చెప్తాడు. సర్గీ కెమెరా చూసిన డాక్టర్కి ఈ కేసు మీద ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ పెరిగిపోతుంది, ఎందుకంటే అది యషిమా ఫ్లెక్స్ అనే చాలా ఓల్డ్ మెకానిజం ఉన్న కెమెరా. ఈ కెమెరా చూడ్డానికి కొత్తగా ఉన్న అసలైన ప్రాబ్లం ఈ కెమెరాలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ని డెవలప్ చేయడంలో ఉంది. ఎందుకంటే ఈ కెమెరాలో యూజ్ చేసిన రీల్ 1970sలోనే డిస్కంటిన్యూ అయిపోయాయి. వాదెమ్ పాజ్నర్ అనే ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఈ రీల్ని చూసి ఇది 1956లో మ్యానుఫ్యాక్చర్ చేసింది అని చెప్తారు. ఈ ఫోటోగ్రాఫ్ డెవలప్ చేశాక కనిపించిన విజువల్స్ అందరినీ కన్ఫ్యూజన్లో ఉంచేశాయి. ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఓల్డ్ కీవ్ సిటీ బిల్డింగ్, కార్స్ ఇంకా లైవ్లీహుడ్లా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ అయితే చాలా ఇయర్స్ ముందే డిస్మాంటిల్ చేసేశారు. అండ్ ఆ అపార్ట్మెంట్ ముందునే సర్గీ తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్న పిక్చర్ కూడా ఉంటుంది. ఇంకా క్యామ్ లాస్ట్ పిక్చర్లో సర్గీ చెప్పినట్లే ఒక అన్సీన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇదంతా చూసిన డాక్టర్కి ఏం అర్థం కాక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిపోతాడు. సర్గీ డాక్టర్ దగ్గర నుంచి డోర్ వరకు వెళ్ళి ఎట్ సడన్ డిసపియర్ అయిపోతాడు. సర్గీ తన కెమెరా, ఫోటోగ్రాఫ్స్ ఇంకా తన మిస్షిఫ్ స్టోరీ తప్ప ఈ కేసులో ఇంకా ఏ క్లూ వదలలేదు. పోలీస్ ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి తెలిసింది 1916లో నిజంగానే సర్గీ పోనోమరెంకో అనే పర్సన్ మిస్ అయ్యాడని. అండ్ ఆ ఫోటోలో ఉన్న ఆ లేడీ కోసం సెర్చ్ చేస్తే తను ఇప్పుడు ఒక 70 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ అని తెలుస్తుంది. తను 1958లో నిజంగానే సర్గీ డిసపియర్ అయ్యాడని అండ్ మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసాడని చెప్తుంది. అదే కాకుండా తన పోలీస్కి ఇంకో విషయం కూడా చెప్తుంది. ఏంటంటే సర్గీ 1960sలో మళ్ళీ మాయమయ్యాడని, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిటర్న్ రాలేదని చెప్తుంది. కానీ సర్గీ మాయమైన కొన్ని డేస్ తర్వాత తినకి ఒక లెటర్ రాశాడని అండ్ అందులో 2050 అనే నోట్ ఇంకా సర్గీ పిక్చర్ ఉన్నదని చెప్తుంది. కానీ తన బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిటీ మాత్రం ఫుల్ ఆఫ్ స్కై స్క్రేపర్స్ అండ్ ఐ విల్ రిటర్న్ అనే నోట్తో ఉంది అని చెప్తుంది. సెర్గీ పోనోమరెంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ యుక్రెయిన్లో ఒక టీవీ షోలో బ్రాడ్కాస్ట్ చేశారు. కానీ ఇది నిజమా కాదా అని తెలుసుకునే ముందు మనం టైం ట్రావెల్ అసలు పాసిబులా కాదా అన్నది తెలుసుకుందాం. మనమందరం ఒక రకంగా టైం ట్రావెలే చేస్తున్నాం, ఫ్యూచర్లోకి టైం ట్రావెల్. మనం ఎక్కడో గడిపిన 1 hour ఈ పాసిబిలిటీని ప్రూవ్ చేస్తుంది. ఏంటంటే మనం ఒక్కొక్క హవర్ ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఎవరో ఒకళ్ళు తను ఉన్న ఆ 1 hourని 30 minutesలో చేసేస్తే తను రిమైనింగ్ పీపుల్ కన్నా 30 minutes ఫ్యూచర్లో ఉంటాడు. ఈ కాన్సెప్ట్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన స్పెషల్ రిలేటివిటీ థియరీలో చెప్పారు. ఏంటంటే స్పేస్లో టైం ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంకా మాస్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా టైం ఉంటుందని. ఆక్సిజన్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో డిఫరెంట్గా ఎలా అయితే ఉంటుందో అలానే స్పేస్ టైం ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంకా మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన టైం ఎర్త్ మాస్ ఇంకా స్పీడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం జూపిటర్ మీద ఉంటే జూపిటర్ మాస్ ఎర్త్ కన్నా చాలా ఎక్కువ ఉన్న కారణంగా అక్కడి టైం ఎర్త్ మీద టైం కంటే చాలా స్లోగా నడుస్తుంది. ఈ థియరీ బట్టి ఎంత స్పీడ్ ఉంటే టైం అంత స్లోగా అవుతుంది. అయితే మనం స్పీడ్ ఆఫ్ లైట్తో ఈక్వల్గా ట్రావెల్ చేసే ఏదైనా స్పేస్ షిప్తో యూనివర్స్లో 5 years తిరిగి మళ్ళీ ఎర్త్ మీదకు వస్తే మన టైం బట్టి జస్ట్ 5 years అవుతుంది. కానీ ఎర్త్ మీద 36 years గడిచిపోతాయి.
2 టైమ్స్లో వచ్చే వేరియేషన్ని టైం డైలియేషన్ అంటారు. ఐన్స్టైన్ ఈ థియరీని ప్రూవ్ చేయడానికి 1971లో హ్యాఫెల్-కేటింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఇందులో టోటల్ 12 అటామిక్ క్లాక్స్లో సేమ్ టైం సెట్ చేసి 4 క్లాక్స్ని ఫ్లైట్లో పెట్టి ఈస్ట్కి ఇంకా 4 క్లాక్స్ని వెస్ట్ సైడ్కి పంపారు. రిమైనింగ్ 4ని ఎర్త్ మీదే ఉంచేశారు. ఈ క్లాక్స్ ఎర్త్ టోటల్ రొటేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేసరికి ఎర్త్ మీద ఉన్న క్లాక్స్ ఇంకా ఈ క్లాక్స్ టైంలో చాలా వేరియేషన్ అన్నది వచ్చింది. ఈస్ట్ సైడ్ వెళ్ళిన క్లాక్స్ ఎర్త్ మీద క్లాక్ కంటే 59 నానో సెకండ్స్ స్లో అయిపోయాయి. ఇంకా వెస్ట్ సైడ్ వెళ్ళిన క్లాక్ స్పీడ్ 273 నానో సెకండ్స్ ఫాస్ట్ అయిపోయాయి. ఈస్ట్ ఇంకా వెస్ట్కి వచ్చిన ఈ డిఫరెన్స్ ఎర్త్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం వల్ల వచ్చింది. ఫ్యూచర్ టైం ట్రావెల్కి ఉన్న ఇంకో పాసిబిలిటీ గ్రావిటీ. ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ బట్టి ఎంత ఎక్కువ గ్రావిటీ ఉంటే టైం అంత స్లోగా నడుస్తుంది. ఈ థియరీని ఒక ఎక్స్పెరిమెంట్తో 2010లో ప్రూవ్ చేశారు. 2 అటామిక్ క్లాక్స్ని ఒక క్లాక్ని షెల్ఫ్ క్రిందన పెట్టి ఇంకో క్లాక్ని షెల్ఫ్కి 33 సెంటీమీటర్స్ పైన పెట్టారు. కాసేపు అయ్యాక చూస్తే గ్రౌండ్కి దగ్గరగా ఉన్న క్లాక్లో టైం కొంచెం స్లోగా నడుస్తుంది. ఇది అంత పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఎందుకంటే 33 సెంటీమీటర్స్ అన్నది మినిమల్ డిఫరెన్స్ మాత్రమే. కానీ ఈ ఎక్స్పెరిమెంట్తో మనం గ్రావిటీ ఎక్కువ ఉన్న ప్లేస్ లైక్ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళిపోతే మన టైం ఎర్త్ టైం కన్నా చాలా స్లోగా నడుస్తుందని తెలుస్తుంది. ఇదే కాన్సెప్ట్ని ఇంటర్స్టెల్లర్ మూవీలో చూపించారు. వాళ్ళు బ్లాక్ హోల్ దగ్గరలో ఉన్న ఒక ప్లానెట్కి వెళ్తే అక్కడ అయ్యే 1 అవర్ ఎర్త్ మీద 7 ఇయర్స్తో ఈక్వల్. స్పీడ్ ఇంకా గ్రావిటీ వల్ల టైం చేంజ్ అవ్వడం ఎంత కామన్ అంటే GPS శాటిలైట్స్లో ఆన్ పాయింట్ యాక్యురేట్ టైం షో చేస్తారు. వీటిని ఎర్త్ టైం బట్టి మినిట్ టు మినిట్ మ్యాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి రొటేట్ అవుతున్న స్పీడ్ వల్ల వీటి క్లాక్ స్లో అయిపోతాయి. ఇఫ్ వీటిని మ్యాచ్ చేయకపోతే మన స్మార్ట్ ఫోన్స్లో మనకి యాక్యురేట్ లొకేషన్ కూడా చూపించవు. ఇదంతా అయితే మనం ఫ్యూచర్లో టైం ట్రావెల్ కోసం డిస్కస్ చేసాం. ఇది థియరిటికల్లీ పాసిబుల్ అయినా సైన్స్ బట్టి ఇది ప్రాక్టికల్గా చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయడం ప్రెజెంట్ టైమ్స్లో ఉన్న హ్యూమన్కి ఇంపాసిబుల్. ఫ్యూచర్లో మేబీ మనం ఈ టైం ట్రావెల్ అనే మిస్టీరియస్ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తామేమో చూడాలి. సెర్గీ పోలోమరెంకో స్టోరీ అసలు నిజమేనా? రియాలిటీలో ఈ స్టోరీ 2012లో యుక్రెయిన్ టీవీ షోలో ఏలియన్ అనే పేరుతో బ్రాడ్కాస్ట్ చేశారు. ఈ రియాలిటీ షో 3rd ఎపిసోడ్ టైం ట్రావెలింగ్లో ఈ స్టోరీ టెలికాస్ట్ చేశారు. సెర్గీ పోలోమరెంకో ఇంకా డాక్టర్ CCTV ఫుటేజ్లో ఒక చాలా పెద్ద లూప్ హోల్ దొరికింది. వీడియో రికార్డ్ అయిన డేట్ వెడ్నెస్డే 23rd ఏప్రిల్ 2006, కానీ క్యాలెండర్లో చూస్తే ఇది సండే. అంటే వీడియో వేరేగా రికార్డ్ చేసి అందులో డేట్ తర్వాత యాడ్ చేశారు. ఇంకా సెర్గీ ఐడిలో ఉన్న స్టాంప్ కూడా డిఫరెంట్ స్టాంప్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా సెర్గీ పంపిన ఫ్యూచర్ ఫోటోగ్రాఫ్లో ఉన్న బిల్డింగ్స్ సిమిలర్ రిపీటెడ్ బిల్డింగ్స్లా ఉన్నాయి. ఈ కేసు రిలేటెడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఈ రికార్డులో కూడా లేవు. ఇంకా డాక్టర్ ప్యాబ్లో అంత ఫేమస్ డాక్టర్ అయితే ఈయన నేమ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఎందుకు లేదో ఎవరికీ తెలియదు. చాలామంది ఈ స్టోరీ నిజమని అంటుంటారు, కానీ ఈ స్టోరీ షో రేటింగ్ కోసం క్రియేట్ చేసింది అని కూడా అంటారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ బట్టి ఇఫ్ మనం ఫ్యూచర్లో టైం ట్రావెల్ చేయగలిగితే పాస్ట్లో కూడా మనం వెళ్ళగలం. ఈ కాన్సెప్ట్ని చాలా మూవీస్లో కూడా చూపించారు. కానీ సైన్స్ నమ్మకం ఏంటంటే ఇలా చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల టైం పారాడాక్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మనం టైం మెషిన్తో పాస్ట్కి వెళ్ళి అసలు టైం మెషిన్ ఇన్వెన్షనే ఆపేస్తే మనం అసలు ఎలా పుట్టాం? ఈ సిచ్యువేషన్ని టైం ట్రావెలింగ్ పారాడాక్స్ అని అంటారు. 2009లో గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. కానీ ఇన్విటేషన్ కార్డులో డేట్ 1 ఇయర్ ఫ్యూచర్ది ఉంటుంది. అంటే ఆ పార్టీకి ఎవరైనా ఫ్యూచర్ నుంచి పాస్ట్కి రాగలిగిన వాళ్ళు రావచ్చు అని అర్థం. ఈ టైం పారాడాక్స్ కాన్సెప్ట్ని మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.